రీసెంట్‌గా మన ఛానల్‌లో ఒక ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ గురించి ఏ విధంగా మనం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సిమిలర్‌గానే ఈ వీడియో అయితే ఉండబోతుందనమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిందనే సంగతి మీ అందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి వెబ్‌సైట్ అనేది లాంచ్ చేశారనమాట. ఒక 3 డేసో, 4 డేసో అవుతుందనుకుంటాను. కాబట్టి ఎవరైనా ప్రెజెంట్ ఇప్పుడు ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు కూడా మీరు ఇందులో అయితే మీరు పెట్టుకోవచ్చనమాట. మీకు ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరైతే పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఉద్యోగం లేదనుకోండి, అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మాకు శిక్షణ ప్లస్ ఉద్యోగం 2 కూడా కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా మీరైతే ఎన్రోల్ అనేది చేసుకోవచ్చనమాట. కనీసం మీకు ఉద్యోగం రావాలి అంటే ఆ 20,00,000 అని చెప్పారు కదా ఉద్యోగాలు. అందులో మీకు ఖచ్చితంగా రావాలి అనుకుంటే పేరు అనేది ఈ వెబ్‌సైట్‌లో మెన్షన్ అయ్యి ఉండాలి మీది. ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందువల్ల ఇప్పుడే ఎన్రోల్ అయితే చేసుకోండి. అయితే దీనికి కావాల్సినవి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏం అడగట్లేదు. ఒక ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఇలాంటివి ఏమి అడగట్లేదు. జస్ట్ ఓన్లీ రెజ్యూమ్ మాత్రమే అడుగుతా ఉన్నారనమాట. అంటే మీ యొక్క బయోడేటా. కాబట్టి మీరు చాలా నీట్‌గా అయితే తయారు చేసుకోండి. మీకు ఒకవేళ ఇన్‌కేస్ అంటే చాలామంది రెజ్యూమ్ మీద ఫోటో అది పెడుతూ ఉంటారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అసలు అలా పెట్టకూడదు. అసలు చూడగానే చాలా నీట్‌గా వాళ్ళకి ఏం కావాలి అది క్లియర్‌గా కనిపించేటట్టు మీ యొక్క రెజ్యూమ్ అనేది తయారు చేసుకుంటే అందులో మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాటికే అలర్ట్స్ అనేది వస్తాయన్నమాట మీకు. చాలామంది ఈ రెజ్యూమ్ తయారు చేసుకునేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారంగా ఏది ఉండదన్నమాట. చాలా చండాలంగా అయితే తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదేదో ఎక్కడో ఒకటి ఒక దగ్గర పెడితే ఇంకోటి ఇంకో దగ్గర పెడుతూ ఉంటారు. అలా అయితే చేయకూడదు. కాబట్టి ఎవరికైనా మీకు డెమోస్ ఏమైనా కావాలనుకోండి, బాగా నీట్‌గా ఉన్నాయో ఒక 5, 6 మీకు పంపిస్తాను. నాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను కదా! దానికి ఒకసారి మెసేజ్ అయితే చేయండి. అయితే ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కంపెనీలోనే కాదు, బయట అంటే ఔట్ ఆఫ్ కంపెనీలు వెళ్తూ ఉంటారు. అలాగే ఔట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్తూ ఉంటారు. కంట్రీస్‌కి అయితే వెళ్తూ ఉంటారు. వీళ్ళేంటంటే చాలామంది ఐటీఐ చేసిన వాళ్ళైతే వెళ్తూ ఉంటారనమాట. వెల్డర్ కానీ, అలాగే ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్, ఫిట్టరు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా! అలాంటి వాళ్ళైతే చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అదర్ కంట్రీ వెళ్ళడానికి కూడా ఇందులో అయితే సదుపాయం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌లో. అయితే యువగళం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమమ్ చదువుకున్న 10th క్లాస్ చదువుకున్న విద్యార్థికైనా సరే ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని కల్పించాలి అనే ఉద్దేశంతో వెబ్‌సైట్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. నేను మీకు ఇప్పుడు డెమో అయితే చూపిస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వెబ్‌సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. అయితే ఫస్టు ఈ విధంగా ఉంటదనమాట వెబ్‌సైటు. మొన్నే లాంచ్ చేశారు రీసెంట్‌గాన. ఒకవేళ మీరు ఏదైనా చదువుకోవాలనుకుంటే దీని ఇన్ఫర్మేషన్ మొత్తం దీని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం తెలుగులో అయితే వస్తది. మొత్తం చదువుకోండి. ఓకేనా? అయితే నేను హోమ్ పేజ్‌కెళ్ళి మనం ఇందులో ఫస్టు మన పేరుని నమోదు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎన్రోల్ నౌ అని చెప్పేసి ఉంది కదా! దీని మీదకి వెళ్ళండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్టు మీ పేరైతే అడుగుతుంది. యాజ్ పర్ ఆధార్ కానీ ఆధార్ అయితే ఇవ్వద్దు. మ్యాక్సిమం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి, నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఏం చదివారనేది ఎస్ఎస్సి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇందులో మీరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఐటీఐ అని చెప్పేసి పెడుతున్నాను. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఉద్యోగమా లేదంటే శిక్షణ, ఉద్యోగం మరియు శిక్షణ 2 కూడా కావాలా? ఒకవేళ ఎక్స్పీరియన్స్ బాగా ఉందనుకోండి, మీకు ఏదో ఒక పని వచ్చి ఉంటే ఉద్యోగం అని చెప్పేసి పెట్టుకోండి. ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చి నాకు ఉద్యోగం కూడా కావాలనుకున్న వాళ్ళు ఈ థర్డ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. నేను జస్ట్ జాబ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్ అవుట్ ఇయర్, అంటే ప్రీవియస్గా మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అది డిగ్రీ అవనివ్వండి, ఇంటర్మీడియట్ అవనివ్వండి, ఏదైతే అవనివ్వండి, ఆ ఇయర్ని ఇక్కడైతే మీరు మెన్షన్ చేయాలి. ఓన్లీ ఇయర్ ఒకటి మాత్రమే. ఒకవేళ 2024 అనుకోండి, అంటే 2023 అనుకోండి, 2023 అని చెప్పేసి అవ్వండి సరిపోద్ది. నెక్స్ట్ సెలెక్ట్ కోర్స్ అని చెప్పేసి ఉంది కదా, మీరు దేనికి సంబంధించింది, మీరు చేసే కోర్స్ ఏంటి. నేను ఐటీఐ పెట్టాను కాబట్టి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మొత్తం నేను దీని కింద వస్తాయి కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వేరేది మీరు కేటగిరీ పెట్టుకుంటే వేరేదైతే కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ అసెంబ్లీ ఏంటనేది అడుగుతున్నారు, ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి చాలు. జస్ట్ సబ్మిట్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది.
కొద్ది కిందకు వస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్రోల్ ఐడి అని చెప్పేసి ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది మొత్తం టోటల్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఫీజు కూడా మనం అయితే చెల్లించవసరం లేదనమాట. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఈ ఐడిని అయితే మీరు నోట్ చేసుకోండి. కిందనే మీకు సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేయాలన్నమాట. అయితే ఒకవేళ ఇది రాకపోతే మీకు పైన కూడా సబ్మిట్ ఫర్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇదే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు ఐడి అయితే వచ్చింది కదా, ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీరు పాస్ అవుట్ ఇయర్ ఎంతైతే ఇచ్చారో అదైతే మీరు ఇక్కడ ఎంట్రీ చేసి ఈ కోర్స్ని ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పీడిఎఫ్ని అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూస్ ఫైల్కి వెళ్ళి అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ అనేది చాలా క్లారిటీగా అయితే ఉండాలి, చాలా వివరంగా ఉండాలి. జాగ్రత్త చూసుకోండి, బాగా నీట్గా తయారు చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేశాను. సబ్మిట్ రెజ్యూమ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని మనకి మొత్తం రెజ్యూమ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇంకా ఇక్కడ ఏమన్నా కావాలనుకుంటే కోర్స్ తాలూకా ట్రైనింగ్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే చూసుకోవచ్చు. అలాగే న్యూస్ కానీ తర్వాత సక్సెస్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అవి ఏమీ అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసేయండి. అయితే మీకు ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే రెజ్యూమ్ సబ్మిట్ చేశారో అక్కడ నుంచి మీరు రెజ్యూమ్లో మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇస్తారు కదా, దానికి మీకు మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. జాబ్ పరంగా కానీ లేదంటే ట్రైనింగ్ కోసం కానీ మీరు దేనికైతే పెట్టారో మీరు దేనికైతే మీరు అర్హులో దాని తాలూకా అన్నీ కూడా మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీ మెయిల్, మీ ఫోన్ నెంబర్కి మెసేజ్లు ఇవన్నీ కూడా డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇందులో మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏం అడగలేదు అనమాట. ఓన్లీ జస్ట్ మన రెజ్యూమ్ మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి రెజ్యూమ్ అనేది చాలా నీట్గా ఉండేలాగైతే మీరు తయారు చేసుకుని అప్పుడైతే అప్లోడ్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.